పల్నాడు జిల్లా రెడ్డిగూడెంలో ఘోరం చోటు చేసుకుంది. అయితే మార్నింగ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి గుంతలో పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ బస్సులోని 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా ఇప్పటికే అందుతున్న సమాచారం. అయితే దేని వల్ల యాక్సిడెంట్ జరిగింది అంటే మనం ఒక్కసారి కనుక ఆ విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే ఆ గుంతలోని ఏదైతే ఉందో అదుపు తప్పి బస్సు ఎలా బోల్తా పడిందో మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇది కార్తీక మాసం కావడం ఒక ఎత్తు అయితే తెల్లవారుజామున మంచు ఏ విధంగా కురుస్తుందో మనం చూస్తున్నాం. గత 2-3 రోజులుగా మొత్తం కూడా వాతావరణంలో మార్పులు కావచ్చు, మంచు తీవ్రత ఏ విధంగా పెరిగిందో కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి దీనివల్ల ఏమైనా రోడ్డు కనిపించక బస్సు అదుపు తప్పి గుంతలో పడిందా అనే దానిపైన కూడా ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు లోపల ఉన్న ప్రయాణికులకి ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు అని కూడా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలోని బస్ యాక్సిడెంట్స్ మనం రోజువారీ చూస్తూ ఉన్నాం. రోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చోట బస్సు ఏ విధంగా యాక్సిడెంట్కి గురవుతుంది, ఎంతమంది ప్రాణాలను కోల్పోతున్నారో మనం చూస్తున్నాం. ముఖ్యంగా బస్సులకి ఏమైంది అన్న హ్యాష్ ట్యాగ్స్తోని ఇవాళ మొత్తం అటు సోషల్ మీడియా మొత్తం హడలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్సులో ట్రావెల్ చేయాలన్నా అది ఆర్టీసీ బస్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ కావచ్చు, రాత్రులు ట్రావెల్ చేయాలన్నా లేకపోతే తెల్లవారుజామున ట్రావెల్ చేయాలన్నా కూడా ప్రజలందరూ ఎంత భయాందోళనకి గురవుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా జరుగుతున్న ఘటనలు మనం చూస్తూ ఉంటే బస్సు ప్రమాదాలు ఏ విధంగా చోటు చేసుకుంటున్నాయో మనం క్లియర్ గా చూడొచ్చు. అసలు ఆ బస్సులకి ఏమవుతుంది, డ్రైవర్లు స్పీడ్ అన్నది ఎందుకు కంట్రోల్ చేయడం లేదు, ఒకవేళ స్పీడ్ కంట్రోల్లో వెళ్ళినా దేనివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్లు సరిగ్గా లేవు అని చెప్తూ ఉన్నారు. మరి రోడ్లు సరిగ్గా లేని టైంలో కూడా యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నాయి కదా, మరి ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరి వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి? ఎందుకంటే ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు ఇవాళ కోల్పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది కుటుంబ సభ్యుల్లోని కడుపు కోత కూడా మనం వింటూ ఉన్నాము. ఎందుకంటే జరిగిన ప్రతి ఘటన ఎప్పుడు కూడా మరవలేనట్టుగానే జరుగుతూ ఉన్నాయి. ఒక్కదాని తర్వాత అంటే జనాలు కూడా తేరుకొని బయటికి వచ్చే వెంటనే ఇంకొక యాక్సిడెంట్ అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం ఒకటి అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే లోపల 30 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మార్నింగ్ ట్రావెల్స్ అన్న దానిపైన ఇప్పటి వరకు అంటే ఏ విధంగా తీసుకువెళ్తారు, ఏ విధంగా డ్రైవింగ్ చేస్తారు అనేది మొత్తం జనాల్లో కూడా పాజిటివే ఉంది. అంటే చాలా బాగా తీసుకువెళ్తారని కానీ, లేకపోతే స్పీడ్ అనేది కంట్రోల్ ఉంటుందని కానీ, మరి ఎందుకు ఇటువంటి యాక్సిడెంట్స్కి గురవుతూ ఉన్నాయి? ఒకసారి మనం విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే బస్సు ఏ విధంగా మొత్తం కూడా పైకి ఎక్కి బోల్తా పడిందో మనం చూసాము. మరి అంత దారుణంగా ఎందుకు అంటే ఇక్కడ ఏమైనా అధిక స్పీడ్ కారణమా, లేకపోతే తెల్లవారుజామున మంచు వల్ల రోడ్డు ఏమైనా కనిపించకపోవడమా? సో ఈ 2 కారణాల్లో ఏమై ఉండొచ్చు? డ్రైవర్ ఏమైనా ఎంత స్పీడ్లో తీసుకువెళ్లారు? ముఖ్యంగా అది మొత్తం రోడ్ అంతా చూసుకుంటే మనకి ఏ విధంగా ఉంది, గుంతలు ఏమైనా ఎక్కడైనా ఉన్నాయా అన్న దానిపైన కూడా ఇంకా వివరణ రావాల్సి ఉంది. అండ్ ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టు మనకు ఆ వీడియోస్లో కూడా కనిపిస్తుంది. అందరూ కూడా కిందకి దిగి ఏం జరిగింది ఏంటి అన్న దానిపైన చూస్తూ ఉన్నారు. అండ్ డ్రైవర్ కూడా అక్కడ ఉన్న ప్రయాణికులందరినీ వేరే ఆల్టర్నేటివ్ బస్సెస్లోని ఎక్కి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా బస్సుల్లో ట్రావెల్ చేయాలంటే ఈరోజు ఎంత భయంకరంగా తయారైందో మనం చూస్తూ ఉన్నాము. అండ్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి శివ ఉన్నారు. రైట్ శివ, చెప్పండి అసలు ఎందుకు యాక్సిడెంట్ జరిగింది? ముఖ్యంగా రోడ్లు సరిగ్గా లేకపోవడం అని చెప్పి ఇప్పటివరకు జరిగిన యాక్సిడెంట్లో మనం ఎక్కువ శాతం వింటూ ఉన్నాము. అయితే ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి ప్రధానంగా కారణం ఏంటి? అటు డ్రైవర్ ఏం చెప్తూ ఉన్నారు, లేకపోతే ప్రయాణికులకి ఎవరికైనా గాయాలు కావడం కానీ ఎవరి పరిస్థితి ఎలా ఉంది ఏంటి, దానిపైన సమాచారం ఏంటి శివ? రైట్, మనం చూస్తూ ఉన్నాము అసలు యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది అన్న దానిపైన పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మనం ఆ బస్సు పడిన తీరు ఒక్కసారి మనం విజువల్స్ చూద్దాము. బస్సు ఏ విధంగా మొత్తం కూడా పక్కనున్న సిమెంట్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి దానిపైకి అంటే ఒక్కసారిగా రోడ్డు పక్కకి దిగి ఏ విధంగా మొత్తం కూడా బోల్తా పడిందో మనం చూడొచ్చు. అండ్ ఇంకొంచెం అంటే అక్కడ ఉన్న ట్యాంక్ ఏదైతే ఉందో సిమెంట్కి సంబంధించింది, అది అడ్డుకోవడం వల్లనే కొంచెం అది మొత్తం కూడా బోల్తా పడకుండా అక్కడి వరకు ఆగినట్టు మనకి కనిపిస్తోంది. రైట్, దీని గురించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి శివ ఉన్నారు. రైట్ శివ, చెప్పండి మార్నింగ్ ట్రావెల్స్ ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన వివరణ ఏంటి? అంటే ఎవరికైనా గాయాలు జరిగాయా? ముఖ్యంగా డ్రైవర్ ఏం చెప్తూ ఉన్నారు, పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు శివ? మొత్తమే చూసుకుంటే కనుక ఆర్టీసీ బస్సులు ప్రమాదాలు దేవుడారు కానీ ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు మాత్రం ప్రయాణికుల ఆందోళన రైళ్లు పరిగెత్తిస్తుంది. గత కొంతకాలంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కితే ఇంటికి చేరతామా, గమ్యానికి చేరతామా లేదన్న ఆందోళన నెలకొంది. తాజాగా వరుస బస్సు ఆంధ్రప్రదేశ్ ఇక తాజాగా మండలం రెడ్డిగూడెం సమీపంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పిన పరిస్థితి ఒకసారిగా
పెరిగిపోవడంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అరచేతులు గుండెలు పెట్టుకొని పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు పనుల నిమిత్తం చేసిన పైపులు తగిలి రోడ్డు బస్సుకి తగినట్లు కూడా తెలుస్తా ఉంది. హైదరాబాద్ నుంచి బాపులో వెళ్తున్న మార్నింగ్ స్టార్ బస్సు ఈ ప్రమాదానికి గురైనట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అత్యవసర ద్వారం నుండి ప్రయాణికులు ఆందోళనతో భయంతో అత్యవసర ద్వారం బయటికి దూకేసిన పరిస్థితి కనిపిస్తుంది. దూకిన సమయంలో కొంతమందికి స్వల్ప గాయాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఉన్నారు. అంటే ఒక్కసారిగా బస్సు ఒరిగిపోవటం వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కూడా ఆందోళనతో అలజడితో భయంతో అత్యవసర దూరం దూరించుకొని బయటికి దూకేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే తెల్లవారుజామున జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ టైంలోనే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ డ్రైవర్ల నిర్లక్ష్యం, ప్రైవేటు యాజమాన్యాల నిర్లక్ష్యం కొట్టుమిట్టొచ్చినట్టు కనబడతా ఉంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం అంటే ఎవరికి ఎటువంటి మేజర్ ప్రమాదాలు జరగలేదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగని పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. గౌతమి, రైట్. అయితే ఈ బస్సు ఇంత అంటే స్పీడ్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేశాడు? అధికమైన స్పీడ్లో వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ చోటు చేసుకుందా, లేకపోతే మొత్తం చూస్తున్నాం క్లైమేట్స్ చేంజెస్ కావచ్చు, అంటే వెదర్ చేంజెస్ కావచ్చు, పొద్దున్న మంచు కురవడం కావచ్చు, ఆ విధంగా ఏమైనా రోడ్డు కనబడక ఇలాంటి యాక్సిడెంట్ చోటు చేసుకుందా అని దానిపైన ఎవరైనా వివరణ ఉందా శివ? గౌతమి, ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి స్పీడ్ కి లిమిట్ లేకుండా పోతా ఉంది. ఇష్టానుసారంగా వేగం, మితిమీరిన వేగం, స్పీడ్ కంట్రోల్ లేని పరిస్థితి. ప్రభుత్వం జాతీయ రహదారులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎంత వేగం వెళ్ళాలి 50 నుంచి 100 కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రం 100, 110, 120 గాల్లో తేలుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సడన్ బ్రేక్లు వేసిన సమయంలో కానీ, లేకపోతే సడన్ గా టైర్లకి బస్సులకి ఏమన్నా ఎదురొచ్చినప్పుడు కానీ ఎక్కువగా ప్రమాదాలు జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వేగ నియంత్రణ చాలా అవసరం అని చెప్పి కూడా అధికారులు, ప్రజలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ఇప్పటికే ఆర్టీ అధికారులు కొరడా జోలిస్తున్నారు. అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు అన్ని ఉంటేనే రోడ్లపైకి అనుమతిస్తున్నారు. కానీ వేగ పరిమితికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గౌతమి, రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏది ఏమైనా ఇక్కడ ఈ జరిగిన యాక్సిడెంట్లోని నిజంగా అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే 30 మంది ప్రయాణం చేస్తున్నారు అదే బస్సులోని, ఎవరికి కూడా గాయాలు కానట్టు తెలుస్తోంది. సో ముఖ్యంగా డ్రైవర్ వాళ్ళందరినీ కూడా సేఫ్గా అంటే వేరే బస్సెస్కి మొత్తం కూడా ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఏది ఏమైనా కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కాదు, యాక్సిడెంట్ జరిగిన వెంటనే రోడ్లు కారణం అని చెప్పి బాధిత కుటుంబాలు ఈరోజు మాట్లాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఆ రోడ్లకి సంబంధించి కూడా వాళ్ళు చూసుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. ఒక పక్క యాక్సిడెంట్లు ఏమో జరుగుతూ ఉన్నాయి, అయితే దేని వల్ల జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ నడిపే బస్సుల్లో ఉన్న డ్రైవర్స్ కూడా స్పీడ్ అనేది ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి, స్పీడ్ లిమిట్స్ ఎంతవరకు ఉండాలి, హైవే పైన ఎంతవరకు ఉండాలి, సిటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎంతవరకు ఉండాలి అన్న మినిమం కూడా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి కూడా ఈరోజు చాలా మంది వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా ప్రజల బాధ్యత, ప్రయాణికుల బాధ్యత డ్రైవర్ చేతుల్లోని ఎంతైనా ఉంటుంది. కాబట్టి అటువంటి డ్రైవర్స్ చాలా నిర్లక్ష్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎంతో జాగ్రత్తగా ప్రయాణించాలి, ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. 1-2 గంటలు అటు ఇటు లేట్ అయినా పర్వాలేదు, కానీ డెస్టినేషన్కి ఎలా అయినా సరే తీసుకువెళ్ళాలి. లేకపోతే డిపోల్లోని మేము టైంకి అందించాలి, డిపోల్లోని టైంకి మేము మొత్తం అక్కడ సిగ్నేచర్స్ చేయాలి, మా బస్సు అక్కడ ఉండాలి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తున్న స్పీడ్ కావచ్చు. సో అవన్నీ కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే అందరి ప్రాణాలు కూడా మైండ్లో పెట్టుకొని డ్రైవర్స్ వ్యవహరించాలి అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.